సార్ మీరు? ఎందుకు సార్? ముఖ్యమంత్రి గారి అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారా మీ తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలు? అమ్మాయిలతో రాత్రి వీడియోలు చేసుకోవడానికి గారి గురించి మాట్లాడావా? అసెంబ్లీ లాంటి దేవాలయాన్ని బూతులా తయారు చేసి మీరు మరి సిగ్గులా చెప్పుకోవడానికి నీకు ఇంట్లో జనసేన ఎమ్మెల్యే బాత్రూమ్ లోకి వెళ్ళి వీడియోలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ బాత్రూమ్ లో తీసుకొస్తా ఉన్నావు. సిగ్గుందా? ఎమ్మెల్యేలు గడిస్తున్నారా? మేమేమన్నా మాట్లాడామా? అసెంబ్లీకి దేవానికి ఏం సంబంధం? తల్లి గురించి మాట్లాడామా? చెల్లెల గురించి మాట్లాడామా? అసెంబ్లీకి దేవానికి ఏం సంబంధం? మాట్లాడుతా ఉన్నావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. చేడిస్తే సమాధానం చెప్పండి, లేదంటే నోరు పుసుకొని కూర్చోండి. అసెంబ్లీలో రాతలేని సంగతి ఏంటి? పాయింట్ నెంబర్ 1. ఇది బడ్జెట్ గురించి మాట్లాడుకున్నామన్నా ప్లీజ్ ఒక నిమిషం ఓకే వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వంశీ గారు ఆగండి వెంకటరెడ్డి గారు వంశీ గారు ప్లీజ్ ప్లీజ్ ఆగండి ప్లీజ్ ప్లీజ్ ఆగండి సార్ ఓకే ఓకే వదిలేయండి ప్లీజ్ 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 ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి ఆగండి ఓకే వెంకటరెడ్డి గారు టైం అవుతుంది ప్లీజ్ వెంకటరెడ్డి గారు టైం అవుతుంది ప్లీజ్ అసెంబ్లీలో మీరు వచ్చి ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం వంశీ గారు వెంకటరెడ్డి గారు ఆగండి టైం అవుతుంది ఉండండి సార్ ప్లీజ్ 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 ఒక్క నిమిషం అండి ప్లీజ్ 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 ఆగండి ఆగండి వంశీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ వంశీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ యా తిరుపతి గారు కంక్లూడ్ చేయండి సార్. నేను అడుగుతుంది క్లియర్ గా అసెంబ్లీ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్ సబ్జెక్ట్ ఒక్క నిమిషం ప్లీజ్ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. తిరుపతి గారు మాట్లాడండి సార్ ఒక్క నిమిషం వినండి సార్ సార్ మనం సార్ బడ్జెట్ గురించి సార్ ఒక్క నిమిషం బడ్జెట్ గురించి ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి సార్ వెంకటరెడ్డి గారు ఆగండి టైం అవుతుంది టైం అనవసరంగా వేస్ట్ అవుతుంది ప్లీజ్ ఆగండి ఎస్ ఒక్క నిమిషం ఆగండి తిరుపతి గారు ఎస్ మీకు కావాలంటే ఆన్సర్ కావాలంటే వెళ్ళండి వీడియో కావాలంటే మాట్లాడండి మరి ఒక్క నిమిషం ఆగండి తిరుపతి గారు మాట్లాడండి సార్ ప్రభుత్వానికి చెప్పండి సార్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మ్యాండేట్ సరే అది 1 సీటు మెజారిటీతో ఇచ్చినా నేను ఎప్పుడు చెప్తా 100 సీట్ల మెజారిటీతో ఇచ్చినా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్